నిషాత్ గార్డెన్ చూసిన తర్వాత పరిమహల్ చూడడానికి వచ్చాము. మార్నింగ్ నుంచి ఇక్కడ వర్షం పడుతుందని చెప్పాను కదా, దాల్ లేక్ వరకు వర్షం పడింది. తర్వాత గార్డెన్స్ చూడడానికి వచ్చినప్పటికీ వర్షం ఫుల్ గా తగ్గిపోయింది. ఈ రోజు క్లైమేట్ అయితే చాలా బాగా కోఆపరేట్ చేసింది తెలుసా మాకు. మార్నింగ్ మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు చాలా బాధపడ్డాం. ఏంటి రాక వీళ్ళు వస్తే బయటకి వెళ్దాం అని చెప్పి అనుకునేసరికి వర్షం ఎంత పని చేసింది అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఇక్కడ అంతా తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అర్థమైంది అనమాట వాళ్ళకి క్లైమేట్ సూపర్ లాగా కోఆపరేట్ చేసిందని. నిజంగా ఈ రోజు మేము కాశ్మీర్ అందాన్ని చూసాం తెలుసా. ఎలా అంటే మార్నింగే శివుడిని మేఘాల మధ్యలో దర్శించుకున్నాం కదా, అదొక మెరాకిల్ అయితే. తర్వాత దాల్ లేక్ లో చిన్న చినుకులు, మరి పెద్దగా కాదు అలా అని మీడియం కూడా కాదు, చిన్న చినుకులు అనమాట. ఆ చినుకుల మధ్య బోట్ షికార్కి వెళ్తే అదొక అద్భుతం తెలుసా. దాల్ లేక్ వరకు పడుతున్న వర్షం గార్డెన్స్ చూడడానికి వచ్చినప్పుడు ఆగిపోయింది. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ మీద చెట్ల మీద చిన్న చినుకు తుప్పర్లు ఉన్నాయి. పువ్వులు చెట్లు అన్ని స్నానం చేసినట్టు కనిపిస్తున్నాయి ఫ్రెష్ గా. ఇక్కడ నుంచి కాశ్మీర్ వ్యూ చూస్తే చుట్టూరు కొండల మీద కమ్ముకొని ఉన్న మేఘాలు, చుట్టూరు గ్రీనరీలో ఫుల్ గా ఫ్లవర్స్. అబ్బబ్బబ్బబ్బా, కాశ్మీర్ అంటే ఇదా అని అనిపించింది ఈ రోజు. ఇంకా మేమంతా ఫుల్ హ్యాపీ.